హాయ్ అందరికీ నమస్తే. ఖమ్మం నగరంలో నిర్వహిస్తున్న లక్కీ ట్రేడ్ ఫేర్ ఎగ్జిబిషన్ వద్దకైతే మేము వచ్చేసాము. ఈ ఎగ్జిబిషన్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే రోబోటిక్ యానిమల్స్, రోబోటిక్ బర్డ్స్ని అయితే ఇక్కడ ఏర్పాటు చేశారనమాట. సో చూస్తున్నారు కదా, పబ్లిక్ కూడా చాలా మంది వచ్చారు. అండ్ ఇక్కడ ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ ఎగ్జిబిషన్ని ఏర్పాటు చేయడమే కాకుండా పార్కింగ్కి కూడా చాలా ప్లేస్ అయితే ఇక్కడ ఏర్పాటు చేశారనమాట. ఎన్ని వెహికల్స్ అయినా వస్తాయి, వచ్చే క్రౌడ్ని బట్టి ఇక్కడ సౌకర్యాలన్నీ ఏర్పాటు చేశారనమాట. ఫ్రెండ్స్, మరి ఈ ఎగ్జిబిషన్ ఎక్కడుందనుకుంటున్నారా? బోనకల్ రోడ్, ముస్తాఫా నగర్, ఆదురి గోపిరెడ్డి గ్రౌండ్స్ నందు ఈ ఎగ్జిబిషన్ అయితే ఏర్పాటు చేశారు. సో చూస్తున్నారు కదా, స్టార్టింగ్లోనే మనకు రోబోటిక్ ఈగల్ని అయితే ఏర్పాటు చేశారు. చెప్పాలంటే నిజంగా ఒక ఈగల్ వచ్చి ఇక్కడ కూర్చున్నట్టే ఉంది. అంతేకాకుండా ఇక్కడ దానికి ఒక సౌండ్ సిస్టమ్ని కూడా ఏర్పాటు చేశారు. ఫ్రెండ్స్, నేనైతే ఆల్రెడీ నా ఫ్యామిలీ మెంబర్స్తో ఈ లక్కీ ట్రేడ్ ఫేర్ ఎగ్జిబిషన్ అయితే విజిట్ చేశాను. మేమైతే చాలా ఎంజాయ్ చేశాము. సో మీరు కూడా నాతో పాటు ఎంజాయ్ చేయాలని ఈరోజు ఈ వీడియోను మీ అందరి కోసం చేస్తున్నాము. మరి లోపల ఎలాంటి ఎక్విప్మెంట్స్ ఉన్నాయో చూసేద్దామా? లెట్స్ గో. చూసారు కదండి, స్టార్టింగ్ ఎంట్రన్స్లోనే కలర్ఫుల్ సెల్ఫీ పాయింట్ అయితే ఇక్కడ ఏర్పాటు చేశారు. మరి అవేంటో నేను మీకు చూపిస్తాను, పదండి. ఇది వచ్చేసి బటర్ఫ్లైస్, ఆహ్లాదకరంగా ఉందండి. ఇక్కడ లోపల రాగానే ఇక్కడ చూసుకుంటే కనుక చాలా మంది అందరూ సెల్ఫీలు దిగుతున్నారు. ఇలాంటి ఒక పాయింట్ ఏర్పాటు చేయడం అనేది మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఈ ఎగ్జిబిషన్లో మనం ముందుగా చెప్పుకున్నట్టే రోబోటిక్ యానిమల్స్ని, బర్డ్స్ని ఏర్పాటు చేశారు కదా అండి. అదేవిధంగా చూసుకుంటే కనుక ఇక్కడ జిరాఫీని ఏర్పాటు చేశారు. అది మూమెంట్ కూడా ఇస్తూ ఉంటుంది. సో ఇలాంటివి చూస్తుంటేనే కదా పిల్లల్లో ఒక హ్యాపీనెస్, ఎంజాయ్నెస్ అనేది ఏర్పడుతుందన్నమాట. సో ఇక్కడ చూసుకుంటే ఒక పెద్ద ఎలిఫెంట్ అండ్ దాని మీద మనుషులు ఉన్నట్లు, అండ్ ఇక్కడ చూసుకుంటే కనుక బేబీ క్యూట్ ఎలిఫెంట్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడ పెద్దది, అక్కడ చిన్నది, మీడియంలో క్యూట్ ఎలిఫెంట్స్ అయితే చాలా బాగున్నాయండి. అండ్ ఇక్కడ పిల్లలు చూస్తుంటే కనుక చాలామంది సెల్ఫీలు దిగుతున్నారు. ఒక హ్యాపీగా క్రౌడ్ చూస్తుంటేనే అర్థమవుతుంది ఖమ్మం నగరంలోనే అతి పెద్ద ఎగ్జిబిషన్ అండి ఇది. సో చూసుకుంటే కనుక కిడ్స్కి సంబంధించిన కార్టూన్స్ వాటిని కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. వాటర్ ఫూల్, ఫిషెస్ అవన్నీ ఏర్పాటు చేశారు. సో పిల్లలు కూడా చాలా చక్కగా ఎంజాయ్ చేసుకుంటా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో అందరితో సెల్ఫీలు దిగుతున్నారండి. ఒక చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఇలాంటి ఒక లక్కీ ట్రేడ్ ఫేర్ ఎగ్జిబిషన్ ఖమ్మం ప్రజల కోసం ఏర్పాటు చేయడం అనేది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అండ్ ఫ్రెండ్స్, మనం అనుకున్నట్టు రోబోటిక్ యానిమల్స్ని, బర్డ్స్ని అయితే ఇక్కడ ఏర్పాటు చేశారనమాట. వావ్, చూస్తుంటేనే ఒక జూ పార్క్కి వెళ్ళినట్టు అనిపిస్తుంది అనమాట. బర్డ్స్ చూసారా ఎంత బాగున్నాయో. అండ్ వాటి మూవ్మెంట్ కూడా చూస్తుంటే రియల్గా బర్డ్స్ వచ్చి ఇక్కడ ఉన్నట్లు అనిపిస్తుందండి. సో మీరు కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్తో, మీ చిల్డ్రన్స్తో, మీ కొలీగ్స్ తోటి, మీ ఫ్రెండ్స్ తోటి హ్యాపీగా ఎంచక్కా వచ్చి ఈ ఎగ్జిబిషన్కి వచ్చి ఎంజాయ్ చేయొచ్చు. చిన్న చిన్న పిల్లలే కాకుండా పెద్దవాళ్ళు కూడా ఈ ఎగ్జిబిషన్ని ఎంజాయ్ చేస్తున్నారు.
సో చూసారు కదా అండి, ఇక్కడ రోబోటిక్ యానిమల్స్ని ఏర్పాటు చేశారు. ఇది వచ్చేసి డ్రాగన్. చూసారు కదా ఎంత బాగుందో పెద్దగా. అండ్ దాన్ని టచ్ చేస్తుంటే కనుక ఒకలాంటి ఫీలింగ్ వచ్చేస్తుంది, భయం వేస్తుంది. సో ఫస్ట్ టైం అండి మన ఖమ్మంలో ఇలాంటి ఒక రోబోటిక్ యానిమల్స్ని, బర్డ్స్ని ఏర్పాటు చేయడం నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను. అండ్ ఇక్కడ క్యూట్ క్యూట్ డీర్స్ని అయితే ఏర్పాటు చేశారు. అండ్ అంతేకాకుండా ఇక్కడ జీబ్రా కూడా ఉంది. అండ్ చూసుకుంటే గొరిల్లా కూడా ఉందండి. సో మనం మామూలుగా జూకి వెళ్తున్నప్పుడు అక్కడ ఇక్కడ అనేసి ప్లేసెస్ వెతుకుతూ ఉంటాము. కానీ మన ఈ ఎగ్జిబిషన్లో అయితే ఫస్ట్ టైం అన్ని యానిమల్స్ అయితే ఇక్కడ ఏర్పాటు చేశారనమాట. సో మీరు కనుక చూస్తుంటే కనుక చిన్నలు కానీ పెద్దవాళ్ళు కానీ ప్రతి ఒక్కరూ సెల్ఫీ దిగుకుంటూ వాళ్ళు ఒక ఆహ్లాదకరమైన అనుభూతిని అయితే ఇక్కడ పొందుతున్నారు. ఇది చూసారా అండి, ఆస్ట్రేలియన్ కంగారు మన ఇండియాలోకి వచ్చి మన ఖమ్మంలో ఈ ఎగ్జిబిషన్లో వచ్చి కూర్చున్నట్టే ఉంది. దాని క్యూట్ క్యూట్ బేబీని కూడా చూడండి, అది స్టమక్లోంచి వచ్చి ఇలా వెళ్ళిపోతుంది. భలేగా అనిపిస్తుందండి. ఇక్కడ చిన్నపిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇదైతే చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇంకొంచెం చూస్తే కనుక ఇక్కడ డీర్స్ కంప్లీట్గా ఒక జూ వాతావరణం అయితే ఇక్కడ కనిపిస్తుందండి. ఇక్కడ ఎద్దు అనమాట, ఎద్దు చూసారా ఎంత బాగుందో. రియల్గా రోబోటిక్ అనేది ఆ ఫ్లేవర్ కూడా కనిపించట్లేదండి, రియల్ యానిమల్స్ వచ్చినట్లే అనిపిస్తుంది. అండ్ ఇక్కడ టైగర్ ఉంది, అక్కడ రైనోసారస్ ఉంది, అక్కడ ఎలుగుబంటి ఉంది. వావ్ చూడండి ఎంత బాగున్నాయో. చూస్తుంటే నిజంగా భయం వేస్తుంది అవి వాటి మూమెంట్ని చూస్తుంటే. రియల్గా యానిమల్స్ వచ్చినాయా ఏంటి అన్నట్టు అనిపిస్తుంది అనమాట. సో ఇది వచ్చేసి ఎలుగుబంటి అండి, చూడండి ఎంత క్యూట్గా చూస్తుందో. అండ్ అంతేకాకుండా క్రొకడైల్ని కూడా ఏర్పాటు చేశారండి, మాటలు కాదు, క్రొకడైల్ని ఇక్కడ ఏర్పాటు చేయడం అనేది రియల్లీ ఆసమ్గా ఫీల్ అవ్వచ్చు. అండ్ వెనకాలండే ఆ లొకేషన్ కానీ ఈ యానిమల్స్ కానీ చూడడానికి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ అక్కడ చూస్తే స్నేక్ని కూడా ఏర్పాటు చేశారండి. ఆఖరికి ఆ స్నేకు అదంతా చూస్తుంటే రియల్ స్నేక్ వచ్చినట్టు ఇక్కడ చిన్నపిల్లలు భయపడుతూ ఉన్నారనమాట. సో ఇలాంటివి మనం చిన్నపిల్లలకి చూపిస్తేనే వాళ్ళలో ఒక మైండ్ మెచ్యూరిటీ అనేది షూర్గా జరుగుతుంది. అండ్ అంతేకాకుండా ఇక్కడ చిన్న స్టార్టింగ్లో పెట్టినటువంటి ఎలిఫెంట్స్ని ఇక్కడ పెట్టారు, చాలా బాగున్నాయండి చూడడానికి. అండ్ ఫ్రెండ్స్, మనకి ఎగ్జిబిషన్ అనగానే ముఖ్యంగా గుర్తొచ్చేది షాపింగ్ అనమాట. ఈ షాపింగ్లో మనకి అనేక రకాల స్టాల్స్ని అయితే ఏర్పాటు చేశారు. సో చూస్తుంటే కనుక హై క్లాస్లో ఉంది షాపింగ్ అన్నీ. అండ్ చూస్తుంటే కనుక అన్ని రకాల ఐటమ్స్ని అయితే ఇక్కడ ఏర్పాటు చేశారు. ఆ షాపు ఈ షాపు అనేది లేకుండా అన్ని రకాల స్టాల్స్ని అయితే ఏర్పాటు చేశారు. ఒక్కొక్క సెక్షన్ వైజ్గా డివైడ్ చేసి మనకి ఇక్కడ స్టాల్స్ని అయితే ఏర్పాటు చేశారనమాట. సో చూస్తుంటే కనుక లేడీస్ కానీ జెంట్స్ కానీ చిన్నపిల్లలు ప్రతి ఒక్కరూ ఈ షాపింగ్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ బట్టల్ని కూడా ఏర్పాటు చేశారనమాట. అనేక రకాల వెరైటీ ఐటమ్స్ని అయితే ఏర్పాటు చేశారు. కిడ్స్ వేర్ ఉంది అండ్ లేడీస్ వేర్ ఉంది. స్పెషల్గా లేడీస్ ఐటమ్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అంటే అన్ని రకాల చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఆల్మోస్ట్ అన్ని వెరైటీస్ అయితే ఇక్కడ ఉన్నాయండి. అండ్ ప్రైస్ చూస్తే చాలా రీజనబుల్గా ఉంది. హెవీ కాస్ట్ అయితే నాకేం అనిపించట్లేదు. చెప్పాను కదండి, నేను కూడా నా ఫ్యామిలీ మెంబర్స్తో ఆల్రెడీ ఇదంతా విజిట్ చేసిన, ఎంజాయ్ చేసిన. సో మీకు చూపించాలనే ఒక ఉద్దేశంతోనే ఈరోజు మేము ఈ వీడియోని అయితే తీస్తున్నాం అనమాట. సో చూసుకుంటే కనుక ఆల్మోస్ట్ అన్ని మోడల్స్ అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట. సో చూసారు కదండి, కిడ్స్ వేర్, జీన్స్ వేర్, చిన్నపిల్లలు అప్పుడే జస్ట్ బోర్న్ బేబీస్ క్లాత్స్ కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. సో చాలా బాగుంది అండ్ చాలా పెద్దగా ఏర్పాటు చేశారు. చాలా బాగుందండి, చాలా నీట్గా ఏ సెక్షన్ వైజ్గా ఆ సెక్షన్కి పెట్టారు. సో మనకి తెలుసు కదా, ఎగ్జిబిషన్ అంటే లేడీస్కి కానీ జెంట్స్కి కానీ ఎవరికైనా ఇక షాపింగ్ చేయాలి, గేమ్స్ ఆడాలి అనే ఒక ఉత్సాహం అయితే మనలో వచ్చేస్తూ ఉంటుంది. సో చూసారా, ఇక్కడ ఇప్పుడు సీజన్ వింటర్ సీజన్ కాబట్టి స్వెటర్ కూడా ఏర్పాటు చేశారు. సో ఫ్రెండ్స్ చూసారు కదా, బయట వాటితో పోల్చుకుంటే ఇక్కడ ప్రైసెస్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి. అండ్ ఇక్కడ చూసుకుంటే కనుక కిడ్స్ టాయ్స్ని అయితే ఏర్పాటు చేశారు. సో చూసారు కదా అండి, చాలా బాగున్నాయి. చూస్తుంటే ఆల్మోస్ట్ అన్ని ఐటమ్స్ అయితే ఇక్కడ ఏర్పాటు చేశారు. చాలా ఉన్నాయండి, చిన్న చిన్న బొమ్మల నుంచి పెద్ద పెద్ద టాయ్స్ అన్నీ ఉన్నాయి. అండ్ ఇక్కడ చూస్తే క్యూట్ టెడ్డీ బేర్స్ అన్నీ ఉన్నాయి. సో చాలా బాగుంది. అండ్ ఫ్రెండ్స్, మనందరికీ ఎంతో ఇష్టమైన బెలూన్ గన్ షూట్ ఇక్కడ ఉంది. సో నేను ఒకసారి షూట్ చేశాను అనమాట, నాకు చాలా ఇష్టం.
ఫ్రెండ్స్ బబుల్ గన్ షూట్తో పాటు ఇక్కడ అనేక రకాల గేమ్స్ అయితే ఉన్నాయి. అదొకటే కాదండి, దాదాపు ఒక 20-30 వరకు ఇక్కడ గేమ్స్ని అయితే ఏర్పాటు చేశారు. మనకి ఇష్టమైన గేమ్ని మనం హ్యాపీగా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ గేమ్ ఆడొచ్చు అనమాట. సో మనం ఎంత రింగ్లో వేస్తే ఆ మనీ మనకు వచ్చేస్తుంది. మై గాడ్, ఇక్కడ పబ్లిక్ చూసారా అండి ఎంతమంది ఉన్నారు. సో ఆనందాన్ని ఎవరు కోరుకోరు అన్నట్టు ఇక్కడ చాలామంది అయితే ఇలాంటి ఆహ్లాదకరమైన వాతావరణానికి, ఇలాంటి ఎగ్జిబిషన్స్కి రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. సో ఇక్కడ పెద్దవాళ్ళు చూస్తే చిన్నపిల్లలు అయిపోయారు. అండ్ ఇక్కడ లక్కీ డ్రా సిస్టమ్ అయితే ఉంది. పెద్ద పెద్ద ఐటమ్స్ని ఏర్పాటు చేశారు. సో దానికి మనం ఇలా బాల్స్ సెలెక్ట్ చేసి వేస్తే కనుక మనకు వచ్చే ఐటమ్ని మనకి ఇచ్చేస్తారు. మనకి ఎగ్జిబిషన్లో గేమ్స్తో పాటు అండ్ ఆడుకోవడానికి ఇక్కడ ఉన్న యాక్సెసరీస్తో పాటు ఫుడ్ ఐటమ్స్ని కూడా ఏర్పాటు చేశారు. నా ఫేవరెట్ పీసు మిఠాయిని ఇక్కడ డైరెక్ట్గా మన కళ్ళ ముందే రెడీ చేసి ఇస్తున్నారండి. సో చూసారా ఎంత బాగుందో, చూస్తుంటేనే తినేసేయాలి అన్నట్టు అనిపిస్తుంది. సో మన ముందే పీసు మిఠాయి రెడీ చేసి ఇవ్వడం అనేది మేబీ ఫస్ట్ టైం నేను చూడడం అయితే. భలే చేస్తున్నారు. చూసారా పీస్ మిఠాయి అనమాట. సో చూసారా ఎంత బాగుందో. అండ్ మన కళ్ళ ముందే రెడీ చేసి ఇస్తున్నారు. అండ్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా ఉందన్నమాట. సో చూసారా ఎంత బాగుందో. ఫస్ట్ టైం అండి ఇలా కళ్ళ ముందే పీస్ మిఠాయి రెడీ చేసి ఇవ్వడం. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. చూసారా ఎంత వచ్చేసిందో. సో చూసారా ఎంత బాగుందో అండి, చాలా నచ్చింది నాకైతే. అండ్ ఇక్కడ చూస్తే చాలా మంది ఇష్టంగా కొనుక్కొని తింటున్నారు. అండ్ దీని ప్రైస్ కూడా చాలా తక్కువే ఉంది. చిన్నల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు ఏజ్తో సంబంధం లేకుండా ఇక్కడ హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ ఫుడ్ ఐటమ్స్ తినుకుంటూ గేమ్స్ ఆడుతూ ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ ఫ్రెండ్స్ ఇక్కడ రెడీమేడ్ మెహందీని అయితే వేస్తున్నారనమాట. సో చూసారా చిన్న పాప ఎంత క్యూట్గా వేయించుకుంటుంది. సో చాలా బాగుంది. మనం జనరల్గా మెహందీ వేసుకుంటే ఒక ½ an hour ఉండాలి, కానీ దీనికైతే జస్ట్ ఒక 1 minute వేసేస్తున్నారు. ఇదైతే 3 days ఉంటుందంట. సో చూద్దాం. సో ఫ్రెండ్స్ చూసారా రియల్ మెహందీ పెట్టినట్లే అనిపిస్తుంది. సో ఇదైతే 3 days ఉంటుందంట. చూద్దాం మనం కూడా ఎలా ఉంటుందనేది. మనకి కావాల్సిన ఆల్మోస్ట్ అన్ని మోడల్స్ ఉన్నాయి. డాడ్, మామ్, లవ్ అనేది ఉంది. అండ్ మెహందీ డిజైన్స్ ఉన్నాయి. మనకి కావాల్సినవన్నీ ఇక్కడ వేస్తారనమాట. థ్యాంక్ యూ భయ్యా. సో చూసారు కదండి ఎంత బాగుందో, నాకైతే చాలా నచ్చింది. అండ్ ఇదొకటే కాకుండా ఇక్కడ చాలా వెరైటీస్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ ఫ్రెండ్స్ ఇక్కడ మన ఫ్యామిలీ మెంబర్స్తో కూర్చొని ఒక స్నాక్ ఐటమ్ తీసుకోవడానికి ఒక చిన్నపాటి హోటల్ని అయితే ఏర్పాటు చేశారు. చూసుకుంటే కనుక చాట్ బండార్ అంతా ఏర్పాటు చేశారు. పానీపూరి కావచ్చు, నూడిల్స్ కావచ్చు, అండ్ పావ్ బజీ కావచ్చు, ఇలా చాలా ఐటమ్స్ అయితే ఇక్కడ ఏర్పాటు చేశారు. సో వాళ్ళందరూ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో కూర్చొని హ్యాపీగా ఫుడ్ ఐటమ్ అయితే తీసుకుంటున్నారు. సో చూసారు కదా అండి. అండ్ అప్పడం, పెద్ద అప్పడంని కూడా ఏర్పాటు చేశారు. ఎగ్జిబిషన్లో మాత్రమే ఇలాంటి ఒక బిగ్ సైజ్ అప్పడం అయితే ఇక్కడ దొరుకుతుంది. సో చూసారు కదండి ఎంతమంది ఉన్నారో. పబ్లిక్ మాత్రం ఏమాత్రం తగ్గట్లేదు. నార్మల్ డేస్ ఇలా ఉంటుందంటే మేబీ సండే, సాటర్డే, వీకెండ్స్ ఎలా ఉంటుందో మీరే ఊహించుకోండి. సో మీరు ఎందుకు ఆలస్యం చేయాలండి? మీరు కూడా హ్యాపీగా మీ ఫ్యామిలీ మెంబర్స్తో, మీ కొలీగ్స్తో, మీ ఫ్రెండ్స్ తోటి ఈ ఎగ్జిబిషన్కి రావచ్చు. సో చూసారా ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ అయితే ఏర్పాటు చేశారు. చాలా హాట్గా వింటర్ సీజన్కి తగ్గట్టుగా ఏర్పాటు చేశారు. అండ్ ఇక్కడ నూడిల్స్ని కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ మంచూరియాస్, నూడిల్స్ చూస్తుంటేనే ఆకలి వేస్తుందండి, తినేయాలనిపిస్తుంది. అంత చక్కగా ఉందన్నమాట. సో ఫ్రెండ్స్ నా వెనకాలే ఉంది డెవిల్స్ హౌస్. ఆ సౌండ్ చూస్తుంటేనే చాలా భయం వేస్తుంది అనమాట.
సో భయం లేని వాళ్ళు, భయం ఉన్న వాళ్ళు ఎవరైనా దీన్ని వెళ్ళి డైరెక్ట్గా చూడొచ్చు. సో నేనైతే లోపలికి వెళ్ళి చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇదంతా చాలా బ్లాంక్గా ఉంది. ఓ మై గాడ్, చూస్తుంటేనే భయం వేస్తుంది అనమాట. ఇక్కడ కొన్ని స్కెల్టన్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. సో చూసారా ఫ్రెండ్స్, ఈ చీకట్లో ఈ స్కెల్టన్స్, ఓ మై గాడ్, చూస్తుంటేనే భయం వేస్తుంది. సో ఇక నాకంటే ముందు కొంతమంది వెళ్తున్నారు. చూసారు కదండి ఎంత భయం వేస్తుందో. ఫైనల్లీ మనం బయటకు వచ్చేసాం. లోపలైతే చాలా భయం వేస్తుందండి. అండ్ వాళ్ళు గెటప్ వేసుకొని ఒక గోస్ట్ లాగా వస్తున్నారు. సడన్గా భయం వేసింది. సో కొంచెం భయం ఉన్న వాళ్ళు, భయం లేని వాళ్ళు ప్రతి ఒక్కరు దీనైతే ఈ థ్రిల్ని అయితే ఎంజాయ్ చేయొచ్చు. చిన్నపిల్లలందరికీ ఎంతో ఇష్టమైన కార్ రేస్ అయితే ఇక్కడ ఉంది. సో వాళ్ళైతే నిజంగా కార్ రేస్ చేస్తున్నట్లే ఫీల్ అవుతున్నారండి. చూసారా, అది స్పీడ్గా రొటేట్ అవుతుంది కదా, వాళ్ళు ఓన్గా కార్ రేస్ చేస్తున్నట్లే ఫీల్ అవుతున్నారు. చిన్నపిల్లలు ఎప్పుడు చదువు అని, ట్యూషన్స్ అని, స్కూల్స్ అని వాళ్ళ మైండ్ అనేది మనం చాలా స్ట్రెస్ చేస్తూ ఉంటాం కదా. సో ఇలాంటి ఎగ్జిబిషన్కి తీసుకొస్తేనే కదా వాళ్ళ మైండ్ అనేది చాలా పీస్ఫుల్గా, కొంచెం ఆహ్లాదకరంగా ఉంటూ వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. సో చూసారు కదా ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సో చూసారు కదండి, అక్కడ వచ్చేసి కార్ రేసింగ్ ఉంది అండ్ ఇక్కడ జంపింగ్ ఉంది. ఇందాక చాలామంది పిల్లలు అయితే ఇక్కడ జంప్ చేసుకుంటూ ఆడారు. అండ్ ఇక్కడ చిన్న చిన్న క్యూట్ 1 year బిలో పిల్లలకైతే ఇక్కడ ఒక చిన్నపాటి కార్ రేస్ని అయితే ఏర్పాటు చేశారు. చాలా బాగుందండి. దానంతా అదే రొటేట్ అవుతున్నట్టే, వాళ్ళు ఏదో ఓన్గా డ్రైవ్ చేస్తున్నట్టు ఫీల్ అవుతున్నారు. అండ్ ఇక్కడ చూస్తే కనుక కొంతమంది పిల్లలు బోటింగ్ చేస్తున్నారండి. వాళ్ళంతటా వాళ్ళే ఓన్గా బోటింగ్ చేస్తున్నారు. సో చూసారు కదా ఎంత భలేగా ఆడుతున్నారు, హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ వాళ్ళకున్న టెన్షన్స్ అన్నీ మర్చిపోయి హ్యాపీగా బోటింగ్ చేస్తున్నారు. వాళ్ళని చూస్తుంటే నాకు కూడా బోటింగ్ చేయాలనిపిస్తుంది, కానీ అది చిన్నపిల్లలు ఆడుకునే గేమ్ కాబట్టి. సో ఇంకా మన కోసం ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా ముందుకెళ్తే జైంట్ వీల్ ఉంది అండ్ స్వింగ్ ఉంది, కప్ సాసర్ ఉంది, ట్రైన్ ఉంది, డ్రాగన్ ట్రైన్. సో ఇలాంటివి చాలా ఉన్నాయి కాబట్టి అవి ఒక్కొక్కటి నేను మీకోసం ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను. పదండి. ఇక్కడ హాలీవుడ్ చిల్డ్రన్స్ బాల్ అనేది ఒకటి ఏర్పాటు చేశారు. చిన్నపిల్లలు బాల్స్తో ఆడుతూ ఎంజాయ్ చేస్తున్నారు. మోస్ట్లీ ఇలాంటివి వాళ్ళు ఎక్కువ శాతం మొబైల్లో చూస్తూ అలా చూస్తూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు కదండి. సో డైరెక్ట్గా ఇలా వెళ్ళి ఎంజాయ్ చేస్తే ఆ థ్రిల్ వేరే ఉంటుంది కదండి. చూసారు కదా పిల్లలు ఎంత బాగా ఆడుతున్నారు. జనరల్గా వీళ్ళు ఇలాంటి గేమ్స్ అన్నీ మొబైల్లో చూస్తూ ఉంటారు. సో అలాంటివి కాకుండా డైరెక్ట్గా వాళ్ళు ఇలా వచ్చి ఆడుకుంటేనే ఆ థ్రిల్ని వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. చిన్న చిన్న పిల్లలు కలర్ఫుల్ బాల్స్ ఎంత బాగా ఆడుతున్నారండి. ఈ ఎగ్జిబిషన్లో స్పెషల్ అట్రాక్షన్గా ఈ బౌన్సర్ ఉందన్నమాట. చిన్నపిల్లలు చాలామంది వచ్చి ఇక్కడ ఈ బౌన్సర్ని ఎంజాయ్ చేస్తున్నారు. సో చూసారు కదా అండి, జారుడు బండ, బౌన్సర్, సో ఏ విధంగా పిలవచ్చు. సో పిల్లలు అయితే చాలామంది పైకి వెళ్ళి హ్యాపీగా అన్నీ మర్చిపోయి ఎంజాయ్ చేస్తున్నారండి. ఆ థ్రిల్ అనేది అనుభవించాలంటే ఏదైనా సరే మనం గేమ్ కావచ్చు, ఇంకేమైనా కావచ్చు, డైరెక్ట్గా వెళ్తేనే మనకు ఆ థ్రిల్ అనేది అర్థమవుతుంది. సో చూసారు కదండి, చిన్నపిల్లలు చాలామంది ఉన్నారు, బాగా ఎంజాయ్ చేస్తున్నారండి. అండ్ ఫ్రెండ్స్, ఇది వచ్చేసి బైక్ అండ్ కార్ రేస్ అనమాట. సో చూసారు కదా, ఆ 4 ఉన్నాయి. 4 చిల్డ్రన్స్ ఎక్కొచ్చు, హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. హాయ్ బాయ్ చెప్పుకుంటా. బైక్ ఉంది, కార్ ఉందన్నమాట. చూసారు కదండి ఎంత హ్యాపీగా వాళ్ళు పిల్లలు అయితే ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ ఫ్రెండ్స్, మనకి ఎగ్జిబిషన్ అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది జాయింట్ వీల్ అనమాట. సో నా బ్యాక్ సైడ్ ఉంది, ఎంత బాగుందో చూసారా, ఎంత హైట్లో ఉంది. అండ్ ప్రతి ఒక్కరు జాయింట్ వీల్ ఎక్కాల్సిందే, ఎంజాయ్ చేయాల్సిందే. ఆ థ్రిల్ని అయితే పక్కా ఎంజాయ్ చేయాల్సిందే అండి. చెప్పాను కదా, నేను కూడా నా ఫ్యామిలీ మెంబర్స్తో వచ్చానమాట.
సో మేమైతే ఆ జాయింట్ వీల్ ఎక్కాము, ఎంజాయ్ చేసినాం. ఈ ఎగ్జిబిషన్లో స్పెషల్ అట్రాక్షన్ వచ్చేసి రోబోటిక్ యానిమల్స్ అండ్ బర్డ్స్ ఎంత బాగున్నాయో. ఈ ఎగ్జిబిషన్కి స్పెషల్ అట్రాక్షన్గా జైంట్ వీల్ అయితే ఉంది. సో చూసారు కదా, జైంట్ వీల్ ఎక్కిన వాళ్ళు ఏ విధంగా అరుస్తున్నారో, దద్దరిల్లిపోతుంది ఆ సౌండ్ తోటి. చాలా బాగుంది. సో చూసారు కదండి, జైంట్ వీల్ పక్కనే ఒక స్పెషల్ అట్రాక్షన్ ఉంది, అదే కొలంబస్. ఆ కొలంబస్ ఇప్పుడే స్టార్ట్ అయిందండి. చూసారా వాళ్ళు ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ థ్రిల్ అవుతున్నారు. అండ్ నెక్స్ట్ ఎక్కడానికి కూడా చాలామంది పబ్లిక్ వెయిట్ చేస్తున్నారు. సో చూస్తున్నారా ఎలా అరుస్తున్నారు అండి. జైంట్ వీల్ ఒక అట్రాక్షన్ అయితే కొలంబస్ ఇంకో అట్రాక్షన్ అండి. అండ్ మన ఈ ఎగ్జిబిషన్లో రోబోటిక్ యానిమల్స్ని, బర్డ్స్ని ఏర్పాటు చేసి అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. సో కొలంబస్ని చూస్తే కనుక వాళ్ళు చాలా హ్యాపీగా థ్రిల్ అయితే ఎంజాయ్ చేస్తున్నారు. నాకైతే వాళ్ళని చూస్తుంటే నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నా అండి. సో పబ్లిక్ కూడా చూశారు కదా ఎంతమంది వచ్చారు. నార్మల్ డేస్లోనే ఇలా ఉందంటే సాటర్డే అండ్ సండే ఇంకే విధంగా ఉంటుందో మనమే అర్థం చేసుకోవచ్చు. సో చూశారు కదా, కొలంబస్ని అయితే ఫుల్ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ గట్టిగా అరుస్తూ వాళ్ళ ఫీలింగ్స్ని థ్రిల్ అవుతున్నారండి. సో చూసారు కదా అండి, లక్కీ ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్ని నేనైతే మీ అందరికీ చూపిస్తూ చాలా ఎంజాయ్ చేశాను. నాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. సో మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ తోటి, మీ ఫ్రెండ్స్ తోటి, మీ కొలీగ్స్ తోటి ఏం చక్క ఈ ఎగ్జిబిషన్కి వచ్చి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. మరి ఈ ఎగ్జిబిషన్ ఎక్కడుంది అనుకుంటున్నారా? ముస్తాఫానగర్ అండి. ముస్తాఫానగర్ ఆధురి గోపిరెడ్డి గ్రౌండ్లో ఏర్పాటు చేశారు. సో మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్తో వచ్చేసి ఏం చక్క ఎంజాయ్ చేయండి. బాయ్ బాయ్. ఖమ్మం ఎగ్జిబిషన్. ఖమ్మం ఎగ్జిబిషన్ ప్రపంచవ్యాప్తంగా నిర్వహించబడే ఎగ్జిబిషన్. ఖమ్మం పట్టణంలో అత్యద్భుతమైన లక్కీ ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్. అందమైన ముఖద్వారం, మైమరిపించే అందమైన షాపింగ్ ప్రపంచం, అద్భుతమైన అమ్యూజ్మెంట్ రైడ్స్. మా ప్రత్యేకతలు రోబోటిక్స్, యానిమేషన్స్, బర్డ్స్ ప్రదర్శన, స్మోక్ బిస్కెట్, ఫుడ్ స్టాల్స్, ఢిల్లీ మసాలా పాపడ్, షిమ్లా మిర్చి, ఇంకా చిన్నపిల్లల కొరకు టాయ్ గేమ్స్ వంటివి మిమ్మల్ని అలరిస్తాయి, ఆనందపరుస్తాయి. కుటుంబ సమేతంగా విచ్చేయండి, ఎంజాయ్ చేయండి. ప్రతిరోజు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు. లక్కీ ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్, ఆదూరి గోపిరెడ్డి గ్రౌండ్స్, ముస్తఫానగర్, లక్ష్మీ గార్డెన్ పక్కన, బోనకల్ రోడ్, ఖమ్మం. Contact 9182216324. Lucky Trade Fair Exhibition.